హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా సౌమ్య. అయితే వీడియోస్ చేసి చాలా రోజులయిపోయింది. ఆల్మోస్ట్ లాంగ్ వీడియోస్ పెట్టి 1 మంత్ అయిపోయింది. ఈ 1 మంత్ గ్యాప్ ఎందుకొచ్చిందో కూడా నాకు అర్థం అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేయటానికి రెడీగున్నాయి. వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేయడమే నెక్స్ట్. బట్ అసల అన్‌ఫార్చునేట్‌గా ఆగిపోయింది వీడియోస్ పెట్టడం. అయితే మధ్యలో ఈషా కేరళ వెళ్ళింది స్పోర్ట్స్ కోసం. అప్పుడు తనకి ఫోన్ ఇచ్చాను. ఆ 1 వీక్ గ్యాప్‌తో ఇంకా అక్కడ కేరళ వ్యూ అంతా షూట్ చేయమని ఫోన్ ఇస్తే తను షూట్ చేసింది. బట్ ఈ 1 వీక్ నా దగ్గర ఫోన్ ఉండకపోవడం వల్ల ఎడిటింగ్ ఆగిపోయి, ఇంకా ఆ తర్వాత వచ్చిన 1 వీక్ తర్వాత కూడా ఇంకా అలాగే వేరే పనులు అవి ఇంకా మధ్యలో మ్యారేజ్ ఒకటొచ్చింది. ఇవన్నిటితో ఇంకా వీడియోస్ ఆగిపోయాయి సడెన్‌గా. తర్వాత నేను ఎంత ట్రై చేసినా కూడా వీడియోస్ షూట్ చేయటం గానీ, ఎడిట్ చేయటం గానీ కుదరలేదు. సో, వీడియోస్ చేయటం కూడా అంత ఈజీ ఏం కాదు. యూట్యూబ్ ఏమి అంత ఈజీ విషయం కాదు. స్టార్టింగ్‌లో బాగా ఇంట్రెస్ట్, క్యూరియాసిటీతో చేసేస్తాము. మిగతా పనులన్నీ పక్కన పెట్టైనా. ఇంకా వెళ్తున్న కొద్దీ మోటివేషన్ తగ్గుతది. వ్యూస్ రావు, వాచ్ టైమ్ రాదు. ఎందుకు చేస్తున్నాంలే, ఏంటి ఎవరు చూడరు అన్న చందంగా యూట్యూబ్ సడెన్‌గా చేయాలనిపించదు. అందుకనే చాలామంది కూడా అప్పటి వరకు బాగా చేసి తర్వాత గ్యాప్ వచ్చేస్తది. సో, అయితే ఇదైతే ఆహ్, స్టేట్ లెవెల్‌లో జరిగిన కాంపిటీషన్‌కి మెడల్స్ మాట. అందరూ చూపిస్తున్నారు మెడల్స్ ఏమొచ్చాయో. దీనికి శ్రీకాకుళంలో జరిగిన కాంపిటీషన్‌లో స్టేట్ లెవెల్‌లో ఫస్ట్ వచ్చింది. దీనికే కేరళ పంపించారన్నమాట. కేరళ వెళ్ళే ముందు ఇలా సర్టిఫికేట్స్, మెడల్స్ ఇచ్చారు. అంతకుముందు ఉత్తరాఖండ్ కూడా వెళ్ళింది కదా! ఉత్తరాఖండ్ వెళ్ళిన వరకు ఎయిర్‌పోర్ట్ వరకు ప్రయాణం వరకు వీడియోస్ పెట్టాను. ఉత్తరాఖండ్ వీడియోయే పెండింగ్ ఉంది. నెక్స్ట్ వీడియో అదే వస్తది. చాలా రోజులయింది కదా! రీజన్ చెప్పాలి. మళ్ళీ కంటిన్యూ చేయాలంటే కొంచెం అల్గారిథం స్పీడప్ అవ్వాలి కదా! అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇందులో బాగా పనికొచ్చే విషయం, ఇక్కడ సార్స్ చెప్పిన విషయాలు కొన్ని మీతో పంచుకుందామని అనుకున్నాను. బట్ కానీ ఎందుకు వీడియోస్ ఆపాల్సొచ్చిందో ముందు చెప్పి తర్వాత ఇది చేయాలి కదా అని చెప్దామని అలా ఇంట్రో ఇచ్చానమాట. అయితే ఈ మెడల్స్ ఇచ్చినప్పుడు సార్ ఈషా వాళ్ళ కోచ్ కొంతమంది లెక్చరర్స్‌ని, ప్రొఫెసర్స్‌ని పిలిచారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఏదైనా స్పోర్ట్స్ చేయండి. పిల్లలు 4, 5 స్పోర్ట్స్ చేయకండి. చేసేది ఒక్క స్పోర్ట్, ఒక్క చదువు. చదువుని బ్యాలెన్స్ చేస్తూ ఒకే ఒక స్పోర్ట్స్ చేస్తూ దానిలో మంచిగా నైపుణ్యం సాధించండి. ఈ మంత్ మార్షల్ ఆర్ట్స్ చేసి, నెక్స్ట్ మంత్ స్విమ్మింగ్ చేసి, ఆ నెక్స్ట్ మంత్ స్కేటింగ్ చేసి, ఆ నెక్స్ట్ మంత్ రన్నింగ్ అలా కాదు. ఏదైనా ఒక్క స్పోర్ట్‌ని కొన్ని ఇయర్స్ వరకు చేయాలి. ఈ ఈషా వాళ్ళ కోచ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మాట. వీళ్ళు కాంపిటీషన్స్‌కి సార్ తీసుకెళ్ళినప్పుడు కూడా విత్ ఫ్యామిలీ తీసుకెళ్తారు. వాళ్ళదే ఈ ఫ్యామిలీ.